హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. నవంబర్ నెల పింఛన్లు పంపిణీలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ మార్పులు ఏంటి, నవంబర్ నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దాంట్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తారో అదే విధంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నవంబర్ నెలలో కూడా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఒక చిన్న మార్పు అనేది చోటు చేసుకునింది. ఆ మార్పు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే నవంబర్ 1వ తేదీ శనివారం రావడం జరుగుతుందండి. ఆ రోజున గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. మరలా తిరిగి 2వ తేదీ పింఛన్లు అనేవి పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే 2వ తేదీ ఆదివారం రావడం జరుగుతుంది. ఆ రోజు పింఛన్లు పంపిణీ అనేది నిలుపుదల చేయడం జరుగుతుందండి. మరలా తిరిగి 3వ తేదీ అంటే సోమవారం నాడు యథావిధిగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 1, 2వ తేదీలో చేయాల్సిన పింఛన్ పంపిణీ అనేది కాస్త 1, 3వ తేదీలకి మారడం జరిగిందండి. సో ఎందుకంటే మధ్యలో ఆదివారం రావడం జరుగుతుంది. ఆదివారం గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సెలవు కాబట్టి ఆ రోజు వాళ్ళు వర్కింగ్లో ఉండరు కాబట్టి ఆ రోజు పింఛన్ పంపిణీ అనేది చేయరండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నవంబర్ నెలకు సంబంధించి నవంబర్ 1వ తేదీ అదేవిధంగా నవంబర్ 3వ తేదీ ఈ 2 రోజులు పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నవంబర్ 1వ తేదీ 90% పింఛన్లు పంపిణీ అనేది పూర్తి చేయడం జరుగుతుందండి. మిగతా 10% ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో సో వారికి మరలా ఇంకొక అవకాశం ఇస్తూ 3వ తేదీ సోమవారం నాడు పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా నవంబర్ నెలకు సంబంధించి పింఛన్ అనేవి పంపిణీ చేయబోతున్నారు. ఈ విధంగా ఒక చిన్న మార్పు అనేది చోటు చేసుకునిందండి పింఛన్ల పంపిణీలు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి డబుల్ పింఛన్లు అనేవి ఇవ్వబోతున్నారండి. ఆ డబుల్ పింఛన్లు లబ్ధిదారులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రజెంట్ ఈ మంత్లో అంటే అక్టోబర్ నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో సో వారికి నెక్స్ట్ మంత్లో అక్టోబర్ నెల పింఛన్లు 4,000 రూపాయలు, అదేవిధంగా నవంబర్ నెల పింఛన్లు 4,000 రూపాయలు, రెండు కలిపి ఒకేసారి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో సో వారికి ఈ నెల పింఛను అదేవిధంగా నెక్స్ట్ మంత్ పింఛను రెండు కలిపి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. సో వీరికి డబుల్ పింఛన్లు అనేవి చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి రద్దు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారికి కూడా నవంబర్ నెలలో పింఛన్లు అనేవి యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దగ్గరికి రీ అసెస్మెంట్ నోటీస్ అయితే పంపించడం జరిగిందండి. ఎవరికైతే రీ అసెస్మెంట్ నోటీస్ వచ్చి ఉంటుందో వారికి వైద్య పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు, కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. వారికి ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు అనేవి నిలుపుదల చేయమని అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో ఎవరికైతే రీ అసెస్మెంట్ నోటీస్ వచ్చి ఉంటుందో సో వారికి ఖచ్చితంగా నవంబర్ నెలలో మీరు గత నెలలో ఎంతైతే పింఛన్ తీసుకున్నారో ఆ పింఛన్ అమౌంట్ పంపిణీ చేయడం జరుగుతుంది మరలా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవరికైతే రీ అసెస్మెంట్ నోటీస్ బదులు పింఛన్ రద్దు నోటీస్ అంది ఉంటుందో సో వారికి నవంబర్ నెలలో పింఛన్ అనేవి పంపిణీ చేయరండి, వాళ్ళకి రద్దు చేయడం జరుగుతుంది. వారు మరలా అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదు. సో ఓకేనా. సో ఈ విధంగా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి కూడా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో సో వారికి కూడా నవంబర్ నెలలో పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అక్టోబర్ నెలలో కూడా కొన్ని కొత్త స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అదేవిధంగా నవంబర్ నెలలో కూడా కొన్ని కొత్త స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం ఉందనైతే సమాచారం అండి. ఎవరైతే రీసెంట్గా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో, దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి నవంబర్ నెలలో పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఇవేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. నవంబర్ నెలలో ఈ విధంగా పింఛన్లో మార్పులను చోటు చేసుకోబోతున్నాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.